जय श्री राम। भारत माता को जय। मन आत्मीय हिंदू बंधुవులకి అదే మీడియా మిత్రులకి సంఘ శతాబ్ది శుభాకాంక్షలు। ఆర్ఎస్ఎస్ ఈ 100 సంవత్సరాల నుంచి దేశం కోసం, ధర్మం కోసం, సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే। అందులో భాగంగా సమాజంలో మార్పు కోసం ఈ శతాబ్ది అంతా కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది। ఇప్పటికీ గణేష్ స్వయం సేవకుల యొక్క విజయదశమి ఉత్సవం ఒకటి పూర్తి అయిపోయింది। రెండవది వచ్చేసి ప్రతి ఇంటికి సంఘం అనేటువంటి పిలుపుతోటి ప్రతి ఇంటికి కూడా గృహ సంపర్కం చేయడం జరిగింది। మూడవ కార్యక్రమం వచ్చేసి హిందూ సమ్మేళనాలు। హిందువులందరూ సంఘటితం అవుతూ మన దేశం కోసం, ధర్మం కోసం, సమాజంలో మార్పు కోసం ఏ విధంగా పనిచేయాలనే ఉద్దేశంతో పంచపరివర్తన అనేటువంటి అంశాలతోటి సమాజంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంది। పంచపరివర్తన అంటే అందులో మొదటిది వచ్చేసి మనం కులాలకు అతీతంగా మనం అందరం కలిసి ఉండాలనేటువంటిది ఒకటి। రెండవది వచ్చేసి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనం అందరం ప్లాస్టిక్కు వ్యతిరేకంగా, కాలుష్యానికి వ్యతిరేకంగా మనం ఉండాలనేది రెండవది। మూడవది కుటుంబ విలువలను కాపాడడం కోసం మనం అందరం పనిచేయాలనేటువంటిది మూడవది। నాలుగవది వచ్చేసి అంటే మనం అందరం స్వదేశీ వాడాలి, ఏవైతే ఉన్నాయో స్వదేశీ వస్తువులు వాడాలనేది నాలుగవది। ఐదవది వచ్చేసి పౌరులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించినప్పుడు దేశం ముందుకు పోతుందనేటువంటి 5 అంశాలతోటి ఈ హిందూ సమ్మేళనాలు జరుగుతూ ఉన్నాయి। అందులో భాగంగా మన నంద్యాల జిల్లాలో 92 హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి। నంద్యాల నగరంలో వచ్చేసి 20 హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి। అందులో భాగంగా ఈరోజు రేపు 21వ తారీఖు సాయంత్రం 3:30 మన కేశవరెడ్డి స్కూల్లో బాలాజీ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి హిందూ సమ్మేళనం జరుగుతూ ఉంది। మనం అందరం కూడా వేల సంఖ్యలో పాల్గొని ఆ హిందూ సమ్మేళనాన్ని మనం అందరం దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను। జై శ్రీరామ్। భారత్ మాతాకు జై। జై। ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు। ఈ విషయాన్ని సోదరులు చాలా క్లియర్గా చెప్పారు। అందులో భాగంగా నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ బస్తీలో ఈ నెల 21వ తారీఖు అనగా ఆదివారం మనం ఒక హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ హిందూ సమ్మేళనానికి ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా, అంటే భార్యాభర్తలే కాకుండా పిల్లలను తీసుకురావాల్సిన బాధ్యత అనేది మన ఒక్కరి మీద ఉంది। ఎందుకంటే రాబో కాలానికి వాళ్ళే మన దేశ పౌరులు, మన సంస్కృతికి వాళ్ళే పునాదులు వేసారు కాబట్టి వాళ్ళకు తెలియాలి ఏది హిందూయిజం అంటే ఏమి, హిందువులుగా మనం ఎలా జీవించాలి, హిందువులుగా ఎలా గర్వపడాలి అనే దాని మీద ఒక ఇటువంటి సమ్మేళనాలు జరగడం అనేది నిజంగా అభినందనీయం। ఈరోజు ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుపుతున్నారు, కానీ యాక్చువల్గా ఇటువంటివి మన హిందువులు జాగృతం చేయడానికి జరిగే సమ్మేళనం ఇది। ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇంకోరో చేస్తున్నారు అనుకోవద్దండి, ఇది మనందరం చేస్తున్న కార్యక్రమం కాబట్టి దీనికి ప్రతి ఒక్కరం వచ్చి పెద్దలు ఇచ్చిన సందేశాన్ని మనం వినాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను। ఎందుకంటే ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది। అంతకుముందు ఆదివారం ఉదయం 7:30కు ఇక్కడ బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మండపం నుంచి నగర సంకీర్తన కూడా ఉంటుంది కాబట్టి సభ్యులు, హిందువులు ఈ కార్యక్రమంలో పాల్గొని హిందూ సంఘటితాన్ని కూడా మనం చాటి చెప్పాల్సిన ఆవశ్యకత అనేది ఉంది। కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి నేను ఈ పత్రికా ముఖంగా మీకు కోరుకుంటున్నాను। జై శ్రీరామ్। 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నగరంలో 20 బస్తీల్లో 20 కార్యక్రమాలు హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి। అందులో భాగంగానే ఇప్పుడు బాలాజీ కాంప్లెక్స్లో జరుగుతుంది। రేపు 21వ తారీఖు సాయంకాలము
ఈ సందర్భంగా మన హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమానికి వచ్చి స్వామీజీ యొక్క సందేశం కానివ్వండి, మన ముఖ్య వక్త యొక్క సందేశం కానివ్వండి, మన పెద్దలు చెప్పినటువంటి మన హిందూ సమాజాన్ని మేల్కొల్పి మీరు కూడా మేల్కొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. ఓకేనా? జై శ్రీరామ్. హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని మన హిందూ బంధువులంతా కలిసికట్టుగా రేపు జరగబోయే 21/12వ తేదీన 3:30 గంటలకు కేశవరెడ్డి స్కూల్ మైదానంలో అష్టమి ఎంట్రన్స్లో ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని మన హిందూ బంధువులంతా నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కుటుంబ సమేతంగా స్నేహితులతో అందరూ కలిసి వచ్చి జయప్రదం చేయవలసిన కోరుచున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు శ్రీమతి పల్లపురం పశుపతి గారు వస్తున్నారు. నెక్స్ట్ గౌరవ అతిథి అయిన శ్రీ పూజ్యశ్రీ శ్రీ శివయోగానంద సరస్వతి స్వాములు గారు కూడా వస్తున్నారు. వారి యొక్క సందేశం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ మన ప్రధాన వక్త కాదర్బాద్ ఉదయశంకర్ గారు కూడా వస్తున్నారు. నెక్స్ట్ మన విశిష్ట అతిథి కన్య శ్యామ సుందర గుప్త గారు కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమం అందరూ కలిసి జయప్రదం చేయవలసింది. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఆర్ఎస్ఎస్ యొక్క 100 సంవత్సరాల యొక్క ఉత్సవాల్లో భాగంగా దేశంలో ఉన్నటువంటి అనేక హిందువులు ఈ ఆర్ఎస్ఎస్ మాది ఈ దేశంలో హిందువుల కోసం పనిచేసే సంస్థ, మేమే ఓన్గా ఈ యొక్క సమ్మేళనాలు హిందూ సమ్మేళనాలు నిర్వహించుకోవాలని భావనతో ఈ దేశంలో 66,000 హిందూ సమ్మేళనాలు జరుగుతూ ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్లో 1800 హిందూ సమ్మేళనాలు, అందులో నంద్యాల జిల్లాలో సుమారు 92 స్థానాల్లో ఈరోజు జరుగుతూ ఉంది. ఆల్రెడీ నంద్యాల పట్టణంలో ఇప్పటికి సుమారు ఒక 28 హిందూ సమ్మేళనాలు పూర్తవడం జరిగింది. దానిలో అంతర్భాగమైనటువంటి బాలాజీ కాంప్లెక్స్ కేశవరెడ్డి స్కూల్లో దేవాలయం యొక్క ప్రాంగణంలో ఈరోజు యొక్క హిందూ సమ్మేళనం ఇక్కడ నిర్వహించుకోవడం, బాలాజీ కాంప్లెక్స్ యొక్క హిందువులందరూ కలిసి ఈ యొక్క హిందూ సమ్మేళనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఏంటి ఆ యొక్క హిందూ సమ్మేళన విశిష్టత మనం తెలుసుకోవాలి అంటే ఈ సమ్మేళనంలో మనం పాల్గొనాలి. అప్పుడే మనకి హిందువుల యొక్క విశిష్టత, మన సనాతన ధర్మం గురించి విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. దీనికి ముఖ్య వక్తగా కాకినాడ నుండి యోగేంద్ర స్వామీజీ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా విశిష్ట అతిథిగా వస్తున్నటువంటి కండే శ్యామ్ గారు, అదేవిధంగా ఈ యొక్క అధ్యక్షుడైనటువంటి వేణుగోపాల్ గారు, అదేవిధంగా ఈ యొక్క ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డాక్టర్ ఉదయశంకర్ గారు, వీళ్ళందరూ కూడా హిందువుల యొక్క జాగృతం ఏ విధంగా కలిసి ఉండాలనే యొక్క విషయాలు మనందరికీ అర్థమయ్యేటట్టు అక్కడ విశదీకరించి చెప్పగలుగుతారు. కాబట్టి బాలాజీ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా ఇంటికి డోర్ వేసి మన ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులతో పాటు పిల్లలను కూడా ఈ కార్యక్రమం ఖచ్చితంగా తీసుకురావాలి. వాళ్ళకి అర్థం అవ్వాలి హిందువుల యొక్క జాగృతం ఎట్లా ఉంటుంది, హిందువుల యొక్క సమ్మేళనం ఎట్లా జరుగుతాయనే అవగాహన కలగాలి పిల్లలకు. అదేవిధంగా ఈ సనాతన ధర్మం సంబంధించిన అవగాహన కలగాలి. అది కలిగినప్పుడు మాత్రమే ఈ దేశం ఉన్నతమైన స్థానానికి వెళ్తుందని మనం చెప్పిన మాట కాదు, స్వామి వివేకానంద చెప్పేటి మాట. కాబట్టి ఇవన్నీ అవగాహన ఉంచుకొని ఈ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా ఆ సమ్మేళనంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచు. సాధారణంగా మన ఇళ్లలో పిల్లలను స్కూల్ పంపిస్తాం, పడుకోవింటారు, పాప కావచ్చు బాబు కావచ్చు, కాస్త మేల్కొలుపుతాం, అవసరమైతే నీళ్లు కలుపుతాం, లేదా ఇంకా గట్టి గట్టి లేపి పంపిస్తాం. మేలు కొలుపు 100 సంవత్సరాల నుంచి ఆ రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఈ దేశంలో హిందూ జాతిని, హిందువులను ఆ విధంగా మేలు కొలుపుతూ 100 సంవత్సరాల క్రితం మొదలైనటువంటి ఈ జాగృతి ఇప్పుడు పరిపూర్ణ స్థాయికి వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు మనం కళ్ళెద్దరూ చూస్తున్నాం. 50 సంవత్సరాల క్రితం ఎట్లా ఉంది, 100 సంవత్సరాల క్రితం ఎట్లా ఉంది, ప్రస్తుతం దేశం యొక్క హిందువుల ధైర్యము, అవకాశము, వాళ్ళ మనోస్థితి ఎట్లా ఉంది అని తెలిసిపోతుంది మనకి. ఈ విధంగా మనం సంఘ 100 సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎస్ మేలుకొలుపుతూ ఈ స్థితికి వచ్చాం. మన స్థితి ఏంటి అసలు? మనము ప్రపంచానికి దారి చూపించేటువంటి శక్తి కావాలి భగవంతుడు అని చెప్పేసి నేర్పించేటువంటి భావన, వ్యక్తి నిర్మాణం చేస్తున్నాం రాష్ట్రీయ స్వయం సంఘం.
ఆ విధంగా అందులో భాగంగానే రేపు 21 జరుగుతున్న కార్యక్రమానికి ఈ బాలాజీ కాంప్లెక్స్లో నుండి ప్రతి హిందువు కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతున్నాం. మన హిందువులందరూ కలిసి జరుపుకుంటున్న హిందూ సమ్మేళనం ఇది ఒక పండుగ వంటిది. పండుగ అనగానే కుటుంబ సభ్యులందరూ కలిసి జరుపుకుంటే బాగుంటుంది కనుక మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి వచ్చి మన హిందూ బంధువులందరూ ఇది మనది, మన పండుగ అని జరగబోయే ఆదివారం నాడు 21వ తారీఖున బాలాజీ కాంప్లెక్స్లో ఉన్న కేశవరెడ్డి స్కూల్ గ్రౌండ్లో సాయంత్రం 3:30కు ప్రతి హిందూ మహిళ తన పిల్లలతో కలిసి రావాలి. ఈ పండుగను దిగ్విజయం చేయాలని అందరినీ కోరుతున్నాము. హిందూ సమ్మేళనాన్ని కదలి రండి రానా కానీ